ఈరోజు మనం ఓకే పిఎంసి ప్రేక్షకులకు పిరమిడ్ మాస్టర్స్కు ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం మధిర పట్టణంలో సీనియర్ మోస్ట్ మాస్టర్, ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదట ధ్యానం ప్రారంభించినది ఈ దంపతులు వీరింటి దగ్గరే. మరి వారు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు, ధ్యానంలో వాళ్ళ అనుభవాలు, ఇక్కడ ఈరోజు మధిర పట్టణం అంతా కూడా చాలామంది ఎన్నో సందర్భాల్లో పత్రిజీ ద్వారా మరి ఇక్కడ ఎన్నో క్లాసులు పెట్టడం జరిగింది. మరి ఎంతోమంది చుట్టుపక్కల విలేజ్ల్లో కూడా ధ్యానం చేస్తున్నారు, ఎంతో గొప్ప గొప్ప మాస్టర్లను తయారు చేశారు. సో వారి యొక్క అనుభవాలని వారి మాటల్లోనే విందాం. నమస్కారం లక్ష్మీనారాయణ గారు, అలాగే రాజశ్రీ మేడం. మేడం, మొట్టమొదట మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ అమ్మా నాన్న, తర్వాత మీ భర్త, మీ వారి కుటుంబం గురించి. మా నాన్నగారి పేరు రాజారావు గారు, మా అమ్మగారి పేరు జయలక్ష్మి. అనిగలపాడు పుట్టినిల్లు. అత్తగారిది పాపమ్మ గారు, సుబ్బమ్మ గారు, భర్త లక్ష్మీనారాయణ గారు. ఎరుపాలెం మాది, అత్తగారిది ఎరుపాలెం. అయితే మదిరలో ఉంటున్నాం మేము. ఇక 2008 నుంచి మా వదిన ద్వారాగా ధ్యానంలోకి వచ్చాము. తను మీరు ధ్యానంలోకి రాకముందు ఆధ్యాత్మికంగా మీరు ఏదైనా సాధనలు చేస్తున్నారా? అంటే సాధన అంటే ఏమీ లేదు. పూజలు ఎక్కువ చేసేవాళ్ళం కాదు. అంటే నార్మల్గా అందరిలాగానే మామూలుగా చేసేవాళ్ళం కాదు, ఎక్కువగా ఏమి చేసేవాళ్ళం కాదు మేము. కాకపోతే ఏంటంటే ఇక ఏదో ఒకటి చెయ్యాలి అనిపించేది మనసుకి. ఎవరో కావాలి, గురువు ఉండాలి, గురువు ఉంటే బాగుంటుంది, అసలుకి మరణం గురించి, భగవంతుడి గురించి ఎక్కువగా 3 క్వశ్చన్స్ ఉండేవి, ఇంకా వేరే ఏమి కావు నాకు. అయితే అప్పుడు తను ద్వారాగా, మా అమ్మగారి కోడల ద్వారాగా జగ్గపేటలో ఇట్లా ధ్యానం నేర్చుకొని ఇంకా అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాము. ఆ ధ్యానం వల్ల ఏంటంటే కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం కూడా చాలా బాగుంది. మరి అందరికీ ఈ ధ్యానం అనేది అప్పుడు ధ్యానం చేయటం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. తను ఏంటంటే ఏం చెప్పింది, పూజల కంటే ధ్యానం గొప్పది, మరి మరణం గురించి కూడా చెప్పింది కొంచెం మాకు. మరి భగవంతుడు కూడా మన లోపలే ఉన్నాడని చెప్పేసరికి ఈ ధ్యానం అనేది ఇంకా వదిలిపెట్టకూడదు, మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి, 10 మందికి చెప్తూ ఉండాలి అనేది మనసుకి అప్పుడు అనిపించింది. ఇక అప్పటి నుంచి ధ్యానం చేస్తూ ఇక అందరికీ చెప్పటం మొదలుపెట్టాం. అందరికీ చెప్పిన తర్వాత అయితే మరి ధ్యానం చేస్తున్నారు అంటే మీకున్న అనారోగ్యాలు ఏమైనా తగ్గించుకున్న తర్వాత మరి మొట్టమొదటి పత్రిజీని మీరు ఎప్పుడు సందర్శించడం జరిగింది? 2008లో ఇట్లా మా వదిన ద్వారాగానే తను మదిర వస్తే బాగుంటుంది గురువు గారు అని చెప్తే తను సారు మదిర వచ్చారు కళ్యాణ మండపంలో. అప్పుడు 1000 మంది వచ్చారు బాగానే ధ్యాన ప్రచారానికి. అప్పుడు ధ్యాన ప్రచారం చేసాం బాగానే, చక్కగా 1000 మంది వచ్చారు, బాగానే జరిగింది. అప్పుడు గురువు గారిని చూసాం. అప్పుడు ఆ తర్వాత మీరు సెంటర్ కూడా నిర్వహించారు కొంతకాలం, ఇంటి మీద పిరమిడ్ కూడా కట్టారు, దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. అంటే ఈ ధ్యానం చేస్తూ చేస్తూ చాలా హ్యాపీ అనిపించి ఇక పిరమిడ్ కూడా కట్టాలి, పిరమిడ్లో ధ్యానం చేయాలి, 10 మందికి ధ్యానం చెప్పాలి అని ఒకటే ఆరాటంగా అనిపించేది, మనసుకు ఏదో తపన ఉండేది. ఆ తపన వల్ల పిరమిడ్ కట్టాము. కట్టిన తర్వాత క్లాసులు నేనేం చెప్పేదాన్ని కానీ మాస్టర్స్ని పిలిపించి క్లాసులు చెప్పించేదాన్ని. అలాగే మరి లక్ష్మీనారాయణ గారు, మరి మొట్టమొదటి నుంచి మీ మేడం ధ్యానం చేస్తున్నారు కదా, మీరు కూడా ధ్యానం చేయాలనిపించిందా? మీరు సహకరించేవారా? మీ యొక్క అనుభవాలు చెప్పండి. మేము కూడా ధ్యానం చేస్తున్నాను, మనకి ఆరోగ్యంగా ఉంటామని చేస్తున్నాం. అయితే మేడం, మీకు పత్రిగారిని కలిసినప్పుడు పత్రిగారి గురించి మీకు అంటే మీకున్న అనుబంధం, పత్రిజీతో మీ ప్రయాణం అంటే ఇట్లా పాపికొండలు ఒకసారి సార్తో వెళ్ళాము మేము. వెళ్ళేటప్పుడు నాకు అదే ఫస్ట్ అనుభవం అనమాట. అయితే ఏమైందంటే కాలు చెప్పు తెగేసరికి అప్పుడు 2-3 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. కాలు బాగా అసలు కాలిపోతున్నాయి అనమాట, ఎండాకాలం. అప్పుడు
అయితే అప్పుడు అనుకున్నాం ఏంటి ఇట్లా కాళ్ళు కాలిపోతున్నాయి మరి వెళ్ళేటప్పటికి ఇట్లా ఉంది వచ్చేటప్పుడు ఎలా రావాలి ఏంటి అసలుకి అని ఆ భయంతో అట్లాగే నడుచుకుంటూ కాళ్ళు ఎర్రగా బొబ్బలు ఎక్కినాయి అట్లే నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక అందరూ పాదాలు పట్టుకొని ఒత్తుతున్నారు. మేము కూడా అలాగే సార్ని కూడా పట్టుకున్నాను. కాసేపు ఉన్నాక మెడిటేషన్ చేసిన తర్వాత ఇక వచ్చేటప్పుడు చల్లగా అయిపోయినాయి కాళ్ళన్నీ కూడా. ఇదేంటి కాళ్ళన్నీ వెళ్ళేటప్పుడు ఇలా అయిపోయినాయి వచ్చేటప్పుడు చల్లగా. ఇక అదే ఆలోచనలో ఉన్నా. ఫస్ట్ అనుభవం అది జరిగింది నాకు మెడిటేషన్. తర్వాత ఇక అప్పటి నుంచి ఇక ధ్యానం అనేది మేము ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఇక అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చెప్తూనే ఉన్నాము. ధ్యానం చేస్తూ అంతా ఇంట్లో కూడా అందరూ హ్యాపీగా ధ్యానం చేసుకుంటారు. అంతా హ్యాపీగా ఉంటుంది, అంత ప్రశాంతం. తర్వాత పత్రిజీతో మీకు ఉన్న ముఖ్యమైనటువంటి ఇంకా అనుభవాలు? అంటే ఎప్పుడు సార్ తోటి నేను ఎప్పుడు కలవలేదు, దగ్గర ఉండటమే కానీ ఎప్పుడు మాట్లాడాలి సార్ తోటి. ఓకే. అలాగే ధ్యానం ద్వారా ఎదుర్కొన్నటువంటి సంఘటనలు మీకు ఏమైనా ఒక క్లిష్టమైన పరిస్థితుల నుంచి ఎప్పుడైనా ఎదుర్కొంటారు కదా, ఏమైనా అలాంటివి ఏమైనా సంఘటనలు ఉన్నాయా? సంఘటనలు అంటే ఏమీ లేవు, ఎప్పుడు హ్యాపీగా ఉండటమే అదొకటే అలవాటు అయిపోయింది. ఇక ఓకే. సో ధ్యానం మీతో ఉంది కాబట్టి మీరు ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉన్నారు అంతే. ఇక అప్పటి నుంచి చాలా. మరి పిఎంసి గురించి మీ మాటల్లో? అప్పుడు నేను మెడిటేషన్లోకి వచ్చినప్పుడు అప్పుడే టీవీ వస్తే 2010లో ధ్యానంలోకి వచ్చినప్పుడు టీవీకి వస్తే బాగుండేది, ఇలాంటి గురువు అందరూ వింటారు అని అనిపించేది. ఎప్పుడుకో వస్తే అప్పుడు అనుకున్న మాట ఇప్పుడు వచ్చింది టీవీలోకి అని అనుకునేదాన్ని నేను. ప్రతి ఒక్కళ్ళు కూడా పిఎంసి ఛానల్ చూడాలి, ఆ ఛానల్ చూసి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. సార్ మీరు పిఎంసి గురించి? పిఎంసి చూడటం అనేది మంచిగానే ఉంటుంది, అందరికీ ధ్యానం చేసుకోవటానికి బాగా తెలియపరుస్తుంది. ధ్యానం చేయటం వల్ల నేను ఒకసారి మైలారం నుంచి వస్తుంటే ఇక్కడ మెదడులోకి వచ్చిన తర్వాత చీకటి పడింది. గీతలకి తగిలినా కూడా ఏమి ధ్యానం చేయటం వల్ల ఎటువంటి దెబ్బ తగలలేదు. హాయిగా ఉంటుంది, ధ్యానం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే. సో ఈరోజు మరి మధిర పట్టణంలో మొట్టమొదట ధ్యానం ప్రారంభించి పిరమిడ్ కట్టి మరి ప్రచారానికి ఎంతో సహకారం అందించినటువంటి రాజేశ్వరి మేడం, అలాగే లక్ష్మీనారాయణ గారు ఈరోజు మన పిఎంసితో వారి యొక్క అనుభవాలు పంచుకున్నారు. సో వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.